తిరిగి వార్తలకు స్వాగతం. వచ్చే నెల విశాఖపట్నంలో జరగనున్న సిపిఎం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలంటూ సంగం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు పార్టీ నేతలు. ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించారు. సంగం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించారు సిపిఎం నేతలు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు వచ్చే నెలలో విశాఖపట్నంలో సిపిఎం జాతీయ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. వాటిని విజయవంతం చేయాలంటూ ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు సురేష్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి విమర్శించారు. వెంకటాచలం మండలం శ్రీరామపురం గ్రామంలో ఎండిన పైరును ఆయన పరిశీలించారు. నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంట ఎండిపోతున్నా రైతులను పట్టించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ఆరోపించారు. వెంకటాచలం మండలం శ్రీరామపురం గ్రామంలో ఎండిపోయిన పంటను బీజేపీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. వెంటనే అధికారులు స్పందించి రైతులకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. సాగునీరు లేక 5,000కు పైగా ఎకరాలు ఎండిపోతున్నాయని, దీనిపై ఉద్యమం తీసుకొస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సదాశివరావు పేర్కొన్నారు. గూడూరు ఎంపీటీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన చెందారు. ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టపరచాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సదాశివరావు పేర్కొన్నారు. గూడూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. మెరుగైన వసతులు కల్పించి విలువలతో కూడిన విద్యను బోధిస్తే సర్కారు బడుల్లోని విద్యార్థులు కూడా మేధావులవుతారని తెలిపారు. ఉపాధ్యాయులు సర్కారు విద్య అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు మోహన్ దాస్, సుబ్బారెడ్డి, తిరుపతి రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఐఎం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆ స్కూల్ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 1988లో అక్కడ చదివిన పలువురు విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో కలుసుకున్నారు. తామంతా ఒక సొసైటీగా ఏర్పడి సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. మూలాపేటలోని సీఎం పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 1987-88 సంవత్సరంలో ఈ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులంతా నేడు పాఠశాల ఆవరణంలో కలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో తామంతా సొసైటీగా ఏర్పడి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నామని స్పష్టం చేశారు. నేటి తరానికి ఆదర్శంగా నిలబడి ప్రతిభ గల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాసరావు, దయాకర్, చంద్ర, సురేష్, వసంత్, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నగరంలోని కాపు వీధిలో ఎల్ఎఫ్టీ బ్యూటీ పార్లర్ను మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ పట్టణాలకే పరిమితమైన ఆధునిక బ్యూటీ పార్లర్లు నెల్లూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం నగరాల్లో కాలుష్యం పెరిగిపోయిందని, ఇటువంటి పరిస్థితిలో బ్యూటీ క్లినిక్లు రావడం అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం, అదేవిధంగా యోగా క్లాసెస్ కూడా పెట్టడం వల్ల పిల్లలు నాజుగ్గా ఉండేదానికి, మనకు బ్యూటీషియన్స్ లేరు అనేటటువంటి మాట లేకుండా ఈ ఎల్ఎఫ్డి బ్యూటీ పార్లర్ యజమానురాలైనటువంటి శ్రీజాత గారు ఈ ఏర్పాటు చేశారు. వారికి నా అభినందనలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె హైందవి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ధనలక్ష్మీపురంలోని కేజీకే కళ్యాణ మండపం వేదికగా నిర్వహించిన ఈ రిసెప్షన్ కు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె హైందవి వివాహ రిసెప్షన్ ధనలక్ష్మీపురంలోని కేజీకే కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నేతలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. నెల్లూరు, తిరుపతి, ఒంగోలు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు అనిల్, కాకాని, పాసం సునీల్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మేయర్ అజీజ్, టీడీపీ నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్ రెడ్డి, మాగుంట పార్వతమ్మ, విజయ్ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, టీడీపీ నగరాధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని విద్యార్థులు ఇష్టపడి చదివి వాటిని అందుకోవాలని సూచించారు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కోవూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హాజరై మాట్లాడారు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పొదలకూరు మండలం విరువురులో స్థానిక దాత శ్రీధర్ నేతృత్వంలో నిర్వహించిన బస్ షెల్టర్ను ప్రారంభించారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేపట్టారు. పొదలకూరు మండలం విరువురు గ్రామంలో హైస్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాత శ్రీధర్ సహకారంతో ఓ బస్ షెల్టర్ ఏర్పాటు చేయగా దాన్ని ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్య ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. కలువాయి మండల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు తిరుపతి ఎంపీ వరప్రసాద్. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి కలువాయి మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు ఆయన. కలువాయిలో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు తిరుపతి ఎంపీ వరప్రసాద్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలు. అలానే కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 5 లక్షలు, పంచాయతీ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ఎంపీ నిధుల నుంచి విడుదల చేస్తానన్నారు. మండలంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ అలఘనాథ స్వామివారి దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శేషవాహనంపై శ్రీవారు పురవిహారం చేస్తూ భక్తులను కరుణించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారు శేషవాహనంపై కొలువుదీరి పురవిహారం చేశారు. ముందుగా దేవస్థాన ప్రాంగణంలో ఉభయ నాంచార్ల సమేతంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఆదిశేషునిపై స్వామివారిని కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, బాణాసంచా, భక్తుల హర్షధ్వానాల నడుమ నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తరించారు. తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు శేషవాహనంపై కొలువుదీరి పురవిహారం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. రంగనాయకులపేటలో పవిత్ర పినాకిని తీరాన వెలిసిన తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజు స్వామివారు శేషవాహనంపై కొలువుదీరి పురవిహారం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు మూల విరాట్కు విశేష పూజలు నిర్వహించారు. ఊంజల్ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రంగనాథుని కటాక్షాన్ని పొందారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో రవీంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షించారు.